ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమంటేనే మాటలతో చెప్పలేని అద్భుతం అంటుంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఈ క్షణం నాలో ఉన్న ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేనంత. నిజంగా ఈ ప్రేమ అద్భుతమే. అలాంటి అద్భుతానికి ఒక స్పెషల్ డే ప్రిఫర్ చేసి సెలబ్రేట్ చేయడం అంటే టూ క్రేజీ కదా. క్రేజీనా తొక్క, క్రేజీనా తొక్క, క్రేజీనా తొక్క. ప్రేమంటే మాటలతో చెప్పలేనిదో, పెదాలతో పలకలేనిదో కాదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నిన్ను ఇష్టపడి నమ్మి నా ప్రేమను నీకు ఇస్తున్నాను అని అర్థం. 100% ప్యూర్గా ఇవ్వడం అన్నది నా రెస్పాన్సిబిలిటీ అయితే, దాన్ని ఎంతకన్నా ఎక్కువ సేఫ్గా కాపాడుకోవడం అన్నది నీ రెస్పాన్సిబిలిటీ. బోత్ సైడ్స్ నుంచి అలా రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడే ప్రేమ 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. లేకపోతే ఇదిగో ఇలాగే కాలికి నేలకి మధ్య నలిగిపోతున్న సిగర్ లాగే ప్రేమ కూడా మన ఇద్దరి మధ్య నలిగిపోతుంది. కార్తిక్ నా బాయ్ ఫ్రెండ్. తనతో పరిచయం ప్రేమగా మారి ఇప్పటికీ 1 year అయింది. తన పరిచయమైన మొదటి క్షణం నుండి ఈ క్షణం వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. చాలా అంటే చాలా. ఇదంతా వాడి వల్లే, వాడి ప్రేమ వల్లే. కానీ నాకు ఈ ప్రేమ సరిపోదు. అందుకే వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరో తెలియని ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ అనే విత్తనాన్ని నాటేదైనా, దాన్ని అనంతమైన వృక్షంలా పెంచేదైనా పెళ్ళే కదా. పెళ్ళి ఒక బాండింగ్, ప్రేమ ఒక ఫీలింగ్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే నేను ప్రేమ అని అంటాను. ఎందుకంటే రిలేషన్లో ఉన్న ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా చెప్పడానికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనే మెజర్మెంట్లా వాడతాను. కాబట్టి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ప్రేమ అనే ఫీలింగ్ వల్ల పెళ్ళి అనే గొప్ప బంధం ముడిపడుతుందేమో, కానీ పెళ్ళి అనే బంధం వల్ల ప్రేమ అనే గొప్ప ఫీలింగ్ కలగదు, పెరగదు. కాబట్టి బాండింగ్ కన్నా ఫీలింగ్ ఏ వాల్యూ. ఏంటి అలా చూస్తున్నావు? లేట్గా వచ్చానా? మన ట్రాఫిక్ కష్టాల గురించి నీకు తెలుసుగా. మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా. మనం కలిసి ఉండే క్షణాలు చాలా బాగుండే కదా. పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని నువ్వు, ప్రేమించుకుందాం అని నేను. ఎప్పుడూ అదే గొడవ. తలుచుకుంటూనే నవ్వు వచ్చేస్తుంది.
విషయం ఏంటంటే నేను ప్రేమించడానికి నేను సిద్ధంగానే ఉన్నా, అప్పుడు ఇప్పుడు కూడా. కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వే లేవు. ఎనీవే, మనం అనుకున్నట్టు జరగలేదంటే వాడు ఇంకోటి ఏదో